లూకా సువార్త 6వ అధ్యాయం 34 నుండి 35, 36, 37, 38 మార్చి చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయం 34 నుండి 38 వరకు మార్చి చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయం 34 నుండి. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షితులో వారికి అప్పు ఇచ్చిన కదా మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేదవ కదా. అప్పుడు మీ బలము గొప్పదము, మీరు సర్వోన్నతుని కుమారులను పడదు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుస్తుల ఎడలను ఉన్నారు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవారై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. యుడి, అప్పుడు మీకు ఇయ్యబడదు. అనసి వదిలించి జిగదారునట్లు నిండు కొలత మనుషులకు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలబడదో ఆ కొలతతోనే మీకు మరలా కొలబడదని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో మరొకసారి తల వంచి నమస్కరించి సాగిలపడుతూ, నానా మా దోషాలు మా పాపాలు మా మీద మోపకుండా మీ మీదే మోపుకొని ఆ శిక్ష మాకు రాకుండా తరతరాలకు వచ్చేటువంటి భయంకరమైన శిక్ష రాకుండా మీరే కంకణం కట్టుకొని మీ ముఖం మీద ఉమ్మేయించుకున్నావు నాయన. ముఖం మీద గుద్దినారు, వస్త్రాలు తీసేసినారు నాయన. అదంతా నాగు చేయాల్సింది. మీ శరీరం అంతా తండ్రి కండలు చేల్చబడింది. రక్తచిత్తమైపోయినారు మా కొరకు. సొగసైన స్వరూపం లేని వాడుగా మార్చబడి ఆ శిక్ష అంతా మీరు భరించి తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించమని సమాప్తం చేసినావయ్యా. అట్టి మహా కృపగలిగిన ప్రేమగలిగిన తండ్రిని ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చినావు. నీకు స్తోత్రాలు. కేవలం మా తండ్రి ఆరాధనలో కొంతమంది ఎరిగి ఆరాధించగలిగినారు. సమయం లేక కొంతమంది ఆరాధించలేకపోయినారు. నిశ్చితమైతే మరొక తరుణం, మరొక ప్రభుదినం వారు కూడా ఆరాధించడానికి కృప ఇచ్చేయండి. మీరు చేసిన ఉపకారాలు కృతజ్ఞత కలిగి జీవించకు దావీదు చెప్పినట్టుగా ఆయన చేసిన ఉపకారాల్లో నువ్వు దేన్ని మరవబాకన్నాడు. అలా నువ్వు చేసిన ఉపకారాలని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి నిన్ను ఘనపరచుటకు సహాయపడి, నిశ్చితమైతే సహాయపడు ఆయన. తండ్రి, ప్రభువా, దేవా, నీ పాదాల దగ్గరకు మమ్మల్ని రాణించినందుకు స్తోత్రాలు. తలవంచి నమస్కరించి సాగిలపడుతున్నాను. అయోగ్యుని ఈ ప్రజల కన్నా నేను తక్కువనే ఒప్పుకున్నాను. ఏ యోగ్యత లేదు నాకు, అర్హత లేదు నాకు, అర్హుడిగా చేసినావు. యోగ్యత లేని నాకు యోగుడిగా చేసినావు.
నీ సన్నిధిలో కాలు మోపుటకైనా తగినవాణి కాదు అయ్యా. ఇదంతా నీ ఉచితమైన కృప ద్వారా, మీ ప్రేమ ద్వారా రాణించి ఈనాడు నీ రక్తం ద్వారా విమోచించబడిన పిల్లలతో నేను కూడా నీ శరీరం, నీ రక్తంలో పాలు పొందే భాగ్యం ఇచ్చినావు. నీకు స్తోత్రాలు. పాలు పొందకముందు దేవా నన్ను నీ పాదాల దగ్గర పడివేసుకున్నాను. ఎలాగా పాలు పొందాలో యోగ్యమైన రీతిలో పాలు పొందుటకు నీ లేఖనాల ద్వారా మొట్టమొదటి నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, సరి చేసుకొని చక్కపరుచుకొని యోగ్యమైన రీతిగా పాలు పొందుటకు సహాయపడండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. బాగున్నారు కదా? దేవుని కృప వల్ల మళ్ళా ఆయన పాదాల దగ్గరికి, ఆయన శరీరం దగ్గరికి రాగలిగే ఆ కృప ఇచ్చినందుకు మనంతైనా వందనస్తులమే. లూకాసు వార్త 6వ అధ్యాయం 1 చదవండి, 34 నుంచి చదువు. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలన నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టివారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరును క్షమింపబడదు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిరించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. సమయంలో ఈ భాగాలన్నింటిలో మనం అన్నీ ఇప్పుడు చెప్పుకోలేము, సమయం చాలు. ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను, మీ అందరికి తెలిసిన భాగమే. ఇక్కడ ఒక మాట ఉంది, నాతో చెప్పండి. ఈ మాట నాతో ఒకసారి చెప్తే, ఇయ్యుడి ఇయ్యుడి. ఏమి ఇవ్వాలి? ఇవ్వాలంట. ఇస్తే ఏం జరిగింది? ఇచ్చేది ఏంటి? ఇప్పుడు మామూలుగా మనం మత్తయి సువార్త 7:7లో ఒక మాట చదువుతాం ఎప్పుడు బైబిల్లో, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదుకుడి తీయదులే, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదుకుడి మీకు, తట్టుడి మీకు తీరు, అడుగు ప్రతివాడు పొందు. ఇప్పుడు ఒక మాట రాయబడింది, ఒక శ్రేష్టమైనటువంటి మాట ఇది. ఏం మాట అంటే ఇవ్వుడి. ఇవ్వుడి ఏంటి ఇచ్చేది? దేవునికి ఇచ్చే సంగతిలో మనం ఏమి ఇవ్వాలి? కొంచెం మనం మనసు పెట్టి చూస్తే సహజంగా చాలామంది ఏం చెప్తామంటే, నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, ఓ ఏ చెప్తాం కదా. కొంతమంది రకరకాలు ఇస్తారు, కొంతమంది నిలువు దోపులు ఇస్తూ అంటారు. ఇది రకరకాలు ఏదన్నా కాదు, చాలామంది ఇస్తూ ఉంటారు. ఈ సమయంలో నేను కొన్ని సంగతులు మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మర్చిపోవద్దు, ఈ మాట మాత్రం మర్చిపోదు. ఇక్కడ చాలా భాగాలు ఉండి ఈ 38వ వచనం కింద భాగంలో చూస్తే, మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును మరలా కొలవబడినని చెప్పాను. 28 మళ్ళీ చదవ అందరూ. 38 క్షమించాలి, 38 అందరూ దాదా చదవండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అనసి కుదించి జగదారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా
కొలువబడినని చెప్పాను. మళ్ళీ చదువు గట్టిగా. క్షమించుడి, ఆ, అప్పుడు మీరు క్షమింపబడదురు. చదువు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. సమయంలో ఇప్పుడు మనం ఏ కొలతతో కొలిస్తే అదే కొలత కొలవబడింది, మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఆ భాగం చెప్పట్లేదు, ఇచ్చే విషయం. ఇప్పుడు చాలామంది ఇస్తుంటుంటారు, కొంతమంది ఏరు చక్కెర పోతారు చూడండి, ఇట్లా పోతే కప్పుక్క తిండేసింది. నేను ఇటు పోయేటప్పుడల్లా, సముద్రంకి వెళ్ళిపోయేటప్పుడల్లా ఆ పక్కన ఏడు చక్కెర అమ్మేవాళ్ళు ఉంటారు, చూస్తే అందరం చూస్తుంటారు. ఒక ఆమె దగ్గరికి వెళ్ళా, మరకం అదేదో మరకం అట్టనే మొత్తం నిండిపోయింది. సరే మెల్లొస్తాను నీకు అని చెప్పి, నేను మెల్లొస్తాను చెప్పి పక్క ఇంకొక ఆమె ఉంటే ఆమె దగ్గర పోయి పోవాలి. ఆమె వేసిందంటే అది పెట్టేసి మెల్లిగా పోసింది, ఇట్లా పోసి ఇట్లా లేపింది. చాలా కాయలు వచ్చింది. ఒక దానిలో పెట్టా, కవర్లో పెట్టేసింది. ఆమె దగ్గరికి వెళ్ళా, ఆమె దగ్గర పోయి మరొక కోమంటే అట్లా పెట్టి ఒకసారి రాసింది. ఇంత తెచ్చొచ్చు ఇక నీ కోసమని ఇన్ని వేతనం ఉంది. అవి అక్కడ ఒక కవర్లో పోపించాను. ఆ కవర్ ఈ కవర్ ఆమె చూపించాను. ఆమె కొలిసింది, నువ్వు కొలిసినావు, చూడు ఎన్ని వచ్చినాము. ఏమేమో ఇన్ని వచ్చినాయి, ఏమేమో ఇన్ని వచ్చినాయి. నేను చెప్పినాను, నువ్వు ఏ కొలతతో కొలుతావా అదే కొలత. ఏమని అడిగా, ఎందుకు అట్లా చక్కగా కొలుతావు అంటే, నేను వేసుకోకుండా నమ్ముకున్నానయ్యా, నేను అన్యాయం చేయలేనయ్యా, మోసం చేయలేనయ్యా, నేను తప్పనిసరిగా మేము చక్కగా మామూలు కొలుతా, అవసరమైతే నాకు కాయలేస్తాను. నాకేమో దేవుడు ఏ రోగం లేదు ఇప్పుడు దాకా, ఆమెకి 80 సంవత్సరాలు, ఏ రోగం లేదు నాకు. ఇతరుల గురించి ఆమె ఎప్పుడు ఏం చెప్పడం మళ్ళీ అక్క నేను పోయినప్పుడు ఇదే చేస్తాను, చూస్తా. నిజంగా నేను వచ్చి మాటలు మర్చిపో అట్లా ఇట్లా అనుకోబాకండి, కరెక్ట్ ఇంతే చెప్తాను. నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత కొలబడుతుంట, మర్చిపోబాకండి. ప్రభు విషయంలో నువ్వు ప్రభు విషయంలో ఏ కొలత కొలుస్తున్నావో, ఏ విషయంగా నువ్వు ఎలాగ ప్రభు కొరకు ఎంత యథార్థంగా కలిగి ఉండవో. కొంతమంది ఉంటారు, కొత్త 8 సంవత్సరాలు వస్తూనే ఉంటారు, వాళ్ళు అట్టే ఉంటారు. వాళ్ళకేమి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం మేలు బంధు, కనీసం సాపు కూడా చేయరు కొంతమంది, సాపు కూడా చేయరు కొంతమంది. వస్తారు పోతారు అంతే. కనీసం దేవుని మందిరంలో దేవుని పనుల విషయంలో ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఒక్కరోజు అన్నారు కొంతమంది. అయితే ఎవరిని విమర్శించగా నేను చెబుతుంది, ఇది అర్థమైందని చెబుతున్నా. ఉండాలి, చాలామంది ఉంటారు, వాళ్ళ సంగతి నేను చెప్పట్లే. వాళ్ళు ఎప్పుడు అట్నే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూడండి, వాళ్ళ జీవితంలో అట్నే వస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు అట్నే ఉంటారు. నేను చెప్పబోయే మాట నుండి, ఇవ్వడి మీకు ఇవ్వబడదు అంటే ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఇది మన ప్రశ్న. ఈ సమయంలో ఇచ్చే విషయంలో నువ్వు ఏమి విషయాలు దేవుడు అడుగుతున్నాడు. ఓయ్, ఎందుకు బైబిల్ ఎందుకు చెప్తాం, నాకెళ్ళి ఇవ్వ మడు చూడండి, ఇవుడే ఏమి ఇవ్వాలంటే మీ తలాంతులు ఇవ్వాలంట దేవునికి. ప్రభువు కోరేది మీ తలాంతులు. ఏ తలాంతో మాకు తెలియదు, దేవుడు కోరుతున్నాడు, నీ తలాంతులు కోరుతున్నాడు. ఏంటి తలాంతులు? మొట్టమొదట సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఒక విశ్వాసి జీవితం, క్రైస్తవ జీవితం, ప్రభువు ఎరిగినటువంటి విశ్వాసి, రక్షించబడిన విశ్వాసి నిజంగా రక్షించబడితే, నేను ఈ మాట ఎప్పుడు ఉంటాను. మరి అంటే చాలామంది నిజంగా రక్షించబడిన వాళ్ళే కదా, అంతే, అదే కదా. ఇరుకు ద్వారంలో ప్రవేశించే వాళ్ళు మాట్లాడిన దాన్ని పూర్తి చేయండి. ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొంతమంది, విశాలమైన మార్గం నడిచేవాళ్ళు ఎంతోమంది. ఆయన అడుగుతున్నాడు, ఈ సమయంలో నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? దేవునికి సమయం నీ కొరకే నువ్వు ఉపయోగించుకున్నావు, కానీ దేవునికి ఇంతగా ప్రాణదానం చేసి ప్రాణం పెట్టి నిన్నుగా రక్షించి
నీకు శిక్ష రాకుండా చేసిన యేసయ్యకు నువ్వెంత సమయం ఇస్తున్నావు? చెప్పండి, ఎంత సమయం ఇస్తున్నావు? నీ డబ్బుల సంగతి దేవుడు అడగడు. ఆ వేయి కొండల మీద పరిశుద్ధులు నాయే, కొండల మీద వేసి నాకు మీరేమి ఇస్తారు? ఆయనకు నువ్వేమి ఇస్తావు? నేనేమి ఇస్తాను? ఆయన ఇస్తే నువ్వు ఇస్తావు అంతే. అవును కదా? నెల జీతం ఇచ్చాడు, ఈ నెల నీకు 10,000 ఇచ్చాడు. 10,000 ఇస్తే 10,000 ఇస్తావు అంతే కదా? 10,000 ఇవ్వకుండా ఇస్తావు నువ్వు? అసలు ఈ నెల నీ జీతమే ఇలా, నీ జీతమే ఇవ్వరా. ఇంటికాడే ఉండవు అనుకో, నీకు జీతం ఇస్తారా? ఇలా జీతం ఇస్తే నువ్వు ఇస్తావు అంతేగా? మాట్లాడండి. నువ్వు ఇస్తే దేవుడు ఇస్తే మనం దేవుడికి ఇస్తాం అంటే నువ్వు ఇస్తా. నువ్వు ఒకవేళ ఈ నెల జీతం రాలే, లేదు పని చేయలేదు, జీతం రాలే, అయినా నా దేవునికి ఇచ్చేది నేను దేవునికి ఇస్తావా? ఇప్పుడు ఇచ్చావా? ఇస్తావా? ఇప్పుడు అయ్యాడట్లే. నేను చెప్పేది ఈ సంగతులు కాదు, నీ కర్మ అంతే. నువ్వు ఇస్తే దేవుడికి, దేవుడు నీకు ఇస్తాడు. చెప్పాడు. నువ్వు వెంట కొలుస్తావా? అంతే కొలుస్తాడు. నువ్వు కొలవకుండా ఆయన కొలుస్తాడా అంటాడు, పక్కన నవ్వుతాడు. వాక్యం ఉందండి. నువ్వు ఇవ్వకుండా నువ్వు ఆయన అడుగుతుంటే నవ్వుతాడంట, పక్క నవ్వుతాడంట. నాకు నువ్వేమిచ్చావు, నేను నీకేమేమంటావు అని. మర్చిపోకండి, సమయాన్ని దేవునికి ఇవ్వమంటున్నాడు. మొట్టమొదట రాయబడింది ఇవ్వుడి అంటే ఏమి ఇవ్వాలంటే నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఎఫెసీయుల రాజపత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనం చదవండి. వినండి, కొద్దిగా మనసు పెట్టి వినండి. వాక్యం అన్నా ఇంతే మేలు కలిగింది. చదవండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు ఏం కాకూడదు? అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఏందంట? ఏమడుగుతున్నాడు ఆయన? మాట్లాడండి. ఏమడుగుతున్నాడు? సమయాన్ని అడుగుతున్నాడు. ఎందుకు సమయం? 5వ అధ్యాయంలో రాయబడినట్టుగా దినములు చెడ్డవి. ఏంది చెడ్డవి? పొద్దుపడుతుందే, పొద్దుగుంగుతుందే, వండుకుంటున్నాం, తింటున్నాం. నేను అక్కతో మాట్లాడేటప్పుడు మేము ఇదే చెప్తా. రోజు ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు అక్కతో ఇదే మాట్లాడతా. చూడండి, ఏందమ్మా ఇది అన్న అంట. ఏంది అని, ఏంది అసలు ఇది అంటే ఏంది అన్నది కాదమ్మా, ఏందమ్మా ఇది అంట. 3 సార్లు అనేది కొంచెం అనుమానం వచ్చిందిగా. ఏంటి అన్నది. ఏంది? లేకోవటం, కడుక్కోవటం, స్నానం చేసుకోవటం, వండుకోవటం, తినటం, పడుకోవటం, వండుకోవటం, తినటం, పడుకోవటం, మళ్ళీ లేకోవటం, మళ్ళీ లేకోవటం, వండుకోవడం, తినటం, పడుకోవడం, లేకపోవడం. ఏంది ఇది చెప్పండి? ఏంటి పని? వండుకోవడం, తినటం, పడుకోవడం, మళ్ళీ లేకోవడం, మళ్ళీ వండుకోవడం, తినటం, పడుకోవడం, అంతే కదా? అవునా కాదా? మాట్లాడండి. ఏంది ఇప్పుడు? ఏముంది? చెడ్డదినాలు అన్నారు. ఏమన్నా చెడ్డదినాలు అన్నది ఏంటంటవా? అది మన తలంపిది. దినాలు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వకండి. ఆయన అడుగుతుంది సమయాన్ని. దేవుడు అంటాడు, ఏంటి సమయం? సమయాన్ని పోనివ్వకండి. ఖాళీ ఉంది, సమయం ఉంది. దేవుని సన్నిధికి, దేవుని పని, దేవుని కొరకు ప్రయాసపడండి. ఎవరికోనా 2 మాటలు దేవుని మాటలు చెప్పండి, సువార్త చెప్పండి. లేకపోతే దేవుని ఇంటికి రండి, 1 గంట సేపు ప్రార్థన చేయండి. ఇద్దరు కలిసి మోకరించి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. 2, 3 కలిసారనుకో ఏం చేస్తారు? ఇక అంతే, క్యూర్ చేయటమే. వాళ్ళంట వీళ్ళంట వాళ్ళంట చెప్పుకోవడం వాళ్ళ మీద. ఈ పాస్టర్ పొద్దాకులు ఏంది నా గురించే చెప్తాడు. మరి ఎవరిని చెప్పాలా? బయట వాళ్ళు ఊరుకుంటారండి? మాట్లాడండి. నీ గురించి చెప్పకపోతే బయట వాళ్ళ గురించి ఊరుకుంటారండి? మాట్లాడండి. నిద్రపోవాకండి. అందుకు చెప్తున్నా,
చూడండి, నీ సమయాన్ని పోనీ మాకు మోకరి ప్రార్థన చేసుకో. పోనీ ఎవరు లేరు, అందరూ పనికి వెళ్ళిపోయారు, ఇంట్లో మోకరించు. సమయం ఉన్నంతసేపు చదువు, దేవుని వాక్యం చదువు, ప్రార్థన చేయి. లేకపోతే దేవుని వాక్యం చెప్పు, దేవుని సన్నిధికి రా, సంఘంలో ఏకభావం కలిగి ఏక మనసు కలిగి ప్రార్థన చేయి. ఎక్కడ ప్రార్థన చేయరో, ఎక్కడ ఏకత్వం ఉండదో శత్రువు అక్కడ ఉంటాడు. మీ ఇంట్లో సైతానుడు ఉన్నాడు అనుకోబాకండి, తప్పనిసరిగా సాతాను ఉన్నాడు. ఎందుకుంటాడు? మీ ఇంట్లో ఏమి లేదు, ప్రార్థన ధూపం లేదు, ప్రార్థన విజ్ఞాపం లేదు, ప్రార్థన చేసేటువంటి అనుభవం లేదు. సమయమే అంతా మన కొరకే. కొంత సమయాన్ని కేటాయించుకోండి. దశమ భాగం ఎంతో, రోజుకి ఎన్ని గంటలు సమయం ఇవ్వాలి దేవునికి, అన్ని గంటలు దేవునికి ఇవ్వాలి. అదే ఆయన చెప్తాడు. దినములు చూడండి, చదవండి, అందరం చదువుదాం. 15-16 కలిసే ఉంటాయి, చదవం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొంటూ అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి. అది దేవుని పిల్లలు. దేవుడు అడుగుతుందంటే నీ సమయాన్ని అడుగుతాను, మర్చిపోకండి. అసలు ఏందన్న సమయమే, అసలు టైమే కుదరదు. అసలు మందిరానికి వద్దామంటే కుదరట్లేదు. ఎట్ట కుదిరింది చెప్పండి, ఎట్ట కుదిరింది? పెళ్లి కాలేదు అన్నా, బిడ్డకు పెళ్లి కాలేదన్నా, ప్రభా బిడ్డకు పెళ్లి కాలేదంట. మరి సహాయం పెళ్ళి అయింది అన్నా, సంవత్సరం అవుతుందన్నా, మరి ఒక కాయన్న కాయలేదన్నా. ప్రభా కాయ కాయలేదంట. ఒక కాయ కాసా, ఎవరు ఎత్తుకునేది? అది చెప్పిన ఆమె యువరాజు పై మందిరానికి. ఎక్కడన్నా ఆ పిల్లలతో కూడా సరిపోయా. అబ్బాయేమో అటు వెళ్ళాడు, అమ్మాయేమో మరి కాన్వెంట్కి వెళ్ళింది డ్యూటీకి. మరి ఆ పిల్లలు ఏమో ఏడుతున్నారు. వాళ్ళు ఎవరు చూస్తారన్నా? ఎవరు చూస్తారు? ఎవరు తప్పు? ఇప్పుడు మాట్లాడు, ఎవరు తప్పు? అయిందా? అయినా సరే ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే మేలు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండాలి. తాత ముత్తల దగ్గర కాదు పిల్లలు ఉండేది, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండాలి. వాళ్ళు మేలు పొందుతారు, క్షేమం పొందుతారు, ఆశీర్వదించబడతారు. మనమే తాత మనం నేర్పేది ఏంటంటే అన్నీ నేర్పేది తాత ముత్తలే. పొరపాటు చేసేది, తప్పు చేపించేది ఎవరంటే తాత ముత్తలే. నేను మీకు ఎందుకు చెప్తానంటే సమయం మర్చిపోకండి. ఊరికి సాగులు చెప్తుంటారు లోకంలో. మన విశ్వాసం లేదండి. మన వాళ్ళు అంత కరెక్ట్, అంత పర్ఫెక్ట్ అన్నమాట. అందరూ బుధవారం వస్తారు, శుక్రవారం వస్తారు, సిస్టర్స్ మీటింగ్కి వస్తారు, బయట సువార్తకు వస్తారు. ఏ మీటింగ్ అయినా సరే అస్సలు ఎవరూ ఆగిపోయేది లేదే లేదు. ఆన్లైన్లో అయినా మా ప్రియులారు మీరు కూడా చేయండి. మా పిల్లలు, మా విశ్వాసులు అలా వస్తారు ప్రతి మీటింగ్కి. మరి మీరు కూడా చేయండి. ప్రభు మిమ్మల్ని కూడా సమయం అడుగుతున్నాడు. సమయమును పోనీయక అంటే ఎందుకు? జనాలు చెడ్డగా ఉండి. అమ్మా గమ్మత్తు మాటలు కాదురా. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఏం సంభవిస్తుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు పిలుపుతాడో కూడా తెలియదు. నేను కూడా చెప్తా, అక్కడికి చెప్తా, అమ్మా బయటకు వెళ్తున్నాను, పిల్లలు మీరు జాగ్రత్త. ఒకవేళ ప్రభు పోతాను కూడా పిలిస్తే ఆడగలుగుతాను, మీరు జాగ్రత్తగా ఉంటే ఆడగలుగుతాము అని చెప్తాను. అక్కడది ఏది ఎందుగా మాట్లాడతాను. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కాదు నేను చెప్పేది. నేను రక్షించబడిన కాడ నుంచి కూడా ఇదే మాట చెప్తా. తెలుసా? పోతాడు పిలిచాడు చెప్తాడు. కరెక్ట్ కాదు ఇది. ఇదంతా నేనే తీసుకెళ్ళిన, ఎందుకంటే ఏది రాదు. అంతా ఇక్కడ ఇచ్చిపెట్టాల్సిందే నేను. ఎవ్వరూ తీసుకుపోయేది లేదు. దినాలు చెడ్డగా ఉండి, చెడ్డ దినాలు మర్చిపోకండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు. తెలిసిందా? పాపం చేసినాడు ఏం చెప్తాడు? ఇప్పుడు వీళ్ళే పాపం చెప్తాడు. నేను తప్పు చేసినాను, పొరపాటు అయింది చెప్పడం వాడు. ఎట్లయింది లోకం? ఒక ఏదైనా ఒక అమ్మాయిని ఏదన్నా చేసినా ఏం చెప్తలేదు. దినాలు ఎట్లుండి అంటే
ఒక చెడ్డ దినాలు. అందుకని సమయాన్ని బాగునిక సద్వినియోగం చేసుకుంటూ, అజ్ఞానం ఉంటారు వాళ్ళు ఎంత చెప్పినా మూర్ఖులు ఎవరు, వాళ్ళు అజ్ఞానం లేకోకుండా మనం జ్ఞానం కలిగిన వారిగా నడచాలి. జ్ఞానం అంటే మనకు తెలుసు, నీకు ఎంత జ్ఞానం ఉందో నీకు తెలుసు. లోక జ్ఞానం ఎంతో ఉంది, అది కాదు. దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. నువ్వు భర్తని, పిల్లల్ని దేవునింటికి నడిపించేవాడిగా ఉండాలి, నడిపించేదానిగా ఉండాలి. ఉపవాస ప్రార్థనకు నడిపించేదానిగా ఉండాలి. సంఘ ప్రార్థనకు నడిపించే స్త్రీగా ఉండాలి. అదే సంఘం అంటే, స్త్రీ అంటే. ఎంతగా మనం దినాలు చెడ్డయని కుటుంబం అంతా దేవుని సన్నిధి కనబడే వాళ్ళకు ఉన్నాం. చెప్పండి, వాక్యంలో చూస్తే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడాలి. దావీదు ఏమని ప్రార్థన చేశాడండి? ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి, మీరు చెప్పండి. ఏమని చేశాడు? వినపడలే నాకు, గట్టిగా చెప్పండి. అమ్మ ఎన్నో ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చెప్పేది అంటారా? సమయాలు 7వ అధ్యాయము 28, 29. యెహోవా నా ప్రభువా మేలు దయచేయదని నీ దాసులైన నాకు సెలవిచ్చావే. నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసులైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నాయి. అది అప్పుడు ఆశీర్వదించబడుతుందా? నిత్యము దేవుని సన్నిధిలో ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అందరూ ఆశీర్వదించబడరు అనుకుంటాం, మేము అంతా బాగానే ఉన్నాం అనుకున్నాం. అందుకని ఇక్కడ రాయబడింది, దినాలు బహు చెడ్డవి కనుక సమయాన్ని దేవునికి ఇవ్వాలి. కీర్తనలు 90వ అధ్యాయం 12వ వచనం కూడా, 12వ వచనం కీర్తనలు 90వ అధ్యాయం చదవండి. అయ్యా దేవా, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పు. అట్లా ప్రార్థన. మా దినాలు లెక్కించుటకు తెలియదు మనకి. కుర్రోళ్ళు లేదు, పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, ముసలోళ్ళు లేదు, ఏ వయసు ఏమి తేడా లేదు. మనం అందరం నిమిషమాత్రులని, తృణకాలమే మన ఆవిష్కారం. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవారిని. ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు, ఇక్కడ ఎవరు లేరు, మనం ఉన్నాం. మరి మన స్థితిగతులు మీకు ఒక మాట చెప్తా, వాళ్ళ ఇంటికాడ చెప్పకూడదు, కానీ నాగేంద్రమ్మ అనుభవించినటువంటి శ్రమలు ఎవరు అనుభవించరు. మామూలు శ్రమలు కాదండి. నేను చదువులో వచ్చాను 86లో వచ్చాను నేను చలపల్లికి. అప్పుడు అసలు ఎట్లా మాట్లాడేవాడు, మామూలుగా పుస్తకం కాదు అయింది, మామూలు పుస్తకంగా రాసింది. ఇక తిరగమోతే మందిరాన్ని విడిచిపెట్టదు. తిరగమోత కావచ్చు, ఏ మోతంలో కావచ్చు. ఎంత భయంకరంగా మాట్లాడినా అసలు ఇక నేను మన నోటితో రాదు, చెప్పలేము. కానీ మందిరం ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థన 9 గంటలకు ప్రారంభిస్తే తెల్లారి 5 గంటల దాకా దొరుకుతూనే ఉంటుంది. అట్లా చేసేవాడు మావాడు, విశ్వాసులు. ఇప్పుడేదో పరలోకం మాత్రమే వస్తేరా పోతే పరిగెత్తడం లేదు. అయ్యి కరోనా వైరస్ బట్టి అసలు ఇంకా అంతగా అయిపోయింది. అంతమంది కొంతవరకు. ఇప్పుడు అసలు వచ్చేది పోయేది ఎవరికి అరువతున్నారు, ఎవరు పోతారో ఎవరికి తెలియదు. ఆదరేసుకొని పోవడం ఉన్నారు దేవుని దగ్గర. ఆయన పుస్తకంలో నేను వచ్చానని ఆదరేసుకోవడం అంతే. ఎట్లా మాట్లాడేవాడంటే, ఇక నువ్వు తెల్లారితో ఆవిడ దగ్గరే కొనుక్కొని రా అంటాడు. అంత భయం. ఇక ఈ మామూలుగా నేను చెప్పాను. అయితే దేవుని మందిరం అన్ని మీటింగ్కి వచ్చింది, బయట సువార్తకు వచ్చింది, బయట మీటింగ్కి వచ్చింది, ఉపవాస ప్రార్థనకు వచ్చింది, సంఘ ప్రార్థనకు వచ్చింది. ఇక్కడికి వచ్చినా కూడా నడిచి వచ్చేవాడు. ఇక్కడికి తెల్లవారులు ప్రార్థించేవాడు. ఇక్కడ చేస్తానే ఉండేవాడు. తెల్లారే లేవాడు. తిట్టు ఏమన్నావు, భర్తను రక్షించుకుంది,
మారు మనసు పొందాడు. కొడుకు కోళ్ళిద్దరూ మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు. కూతురు బాప్తీసం తీసుకుంది. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు సమయాన్ని పోనీయొద్దు. వాళ్ళ కొడుకును కొడుకు కోళ్ళు రక్షించబడ్డారు, భర్త రక్షించబడ్డాడు. మొన్నటి దాకా ఏమనేవాడంటే ఎవరికన్నా నచ్చిన అన్న దగ్గర పంపించు. ఎక్కడికొద్దు ముందు కొడుకు పాము గరిస్తే కొడుకు పాము గరిచిందండి. ఎక్కడికి పోవాలా? ఏడుచుకుంటా పిల్లోడిని తీసుకొని ఆసుపత్రికి పోవాలి, అంతే కదా. ఏడుచుకుంటా నా దగ్గరకు వచ్చి, అన్నా ఇమానేలకి పాము గరిచిందన్నా, వాళ్ళ మామ వాళ్ళు బందరు తీసుకెళ్ళారన్నా, ప్రార్థన చేయన్నా. చెప్పింది ప్రార్థన చేసుకుని బందరేది. మేము వెళ్ళాము, ప్రార్థన చేసినాం. వాళ్ళు నమ్మకం చెప్పలేదు, కానీ మోకరించి అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఆ పొడి తర్వాత చేద్దాం, తర్వాత లేదు 20 మోకరించి ప్రార్థన చేసాం. చేయబడి ప్రార్థన చేసాం. 5 నిమిషాలకి లేచి కూర్చున్నాడు. ఆ గుండెల్లో ఇదంతా కిందకు వచ్చేసింది. డాక్టర్ని చూసింది, తగ్గిపోయిందండి, తగ్గిపోయింది, అంతే, తగ్గింది అంతే. 3వ రోజు ఇంటికి వచ్చేసింది. కొడుకును రక్షించుకుంది, కోడలు రక్షించబడింది, కూతురు రక్షించబడింది, భర్త కూడా రక్షించబడ్డాడు. చెప్పండి, మీరు ఎంత వస్తున్నారు దేవుని ఇంటికి? ఎన్నిసార్లు వస్తున్నారు? ఎంతగా వస్తున్నారు? ఎన్ని పరిస్థితుల్లో, ఎన్ని మామూలుగా మాట్లాడే వ్యక్తిగాడైనా రేపు వాళ్ళ మీటింగ్ ఉంది కానీ అక్కడ చెప్పకుండా మీకు ఇక్కడ చెప్తున్నా. అది సమయం కాదని ఇక్కడ చెప్తున్నా. చూడండి ఏమంటాడు కీర్తనాకారుడు. మళ్ళీ చదవండి 12వ వచనం. అయ్యా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఏదో ఎవరు పోయేది చెప్పడం కాదు, కానీ నా దినాలు నాకు లెక్కించడం నాకు నేర్పించు. ఎందుకంటే దినాలు చెడ్డగా ఉండేవి. అందుకని ఈ సమయాన్ని దేవునికి పోనీయం. చెప్పండి, సమయాన్ని దేవునికి ప్రభు కోరుతుంది. ఇది ఇవ్వడి. ఏమి ఇవ్వాలి చెప్పండి, నోరు చెప్పండి. ఏం ఇవ్వాలా? 7 సంగతులలో నేను 1-2 ముగిస్తాను. ఏమి ఇవ్వాలా? సమయాన్ని. మీరు చెప్పండి ఏమి ఇవ్వాలా? మరి చెప్పండి. మరి ఇస్తారా? చెప్పండి, ఇస్తామన్నా. దినాలు చెడ్డకుండి కదా. ఈ కరోనా వైరసే కాదు, ఇక తగ్గలేదు ఇది. ఈ కరోనా వైరసే కాదు, ఇంకొక వైరస్ వస్తుందంట. మొన్న దైవ సేవకుడు చెప్పాడు కదా, అట్లా వచ్చినట్టు తెలిసిందంట, పడి చచ్చిపోతాడు. ఇంకెంది సెకండ్లు, 2-3 సెకండ్లే అది వస్తుందంట. ఇప్పుడు చెప్పండి అమ్మా, దినాలు బహుచెడ్డగా ఉంది. ఇది కాదు, ఇంకేం జరుగుతాయో, ఏం సంభవిస్తాయో తెలీదు. అందుకని మన సమయాన్ని చెప్పండి ఎవరికి ఇద్దాం? దేవునికి వాడుకోండి. ఒకవేళ మీకు ఆయా పరిస్థితులు, ఉద్యోగరీతిగా లేకపోతే దూరం రాలేని పరిస్థితులు, ఇంటికాడ మోకరించండి. తప్పనిసరిగా ఆ సమయం అంతా ప్రభు పాదాల దగ్గర కనిపెట్టండి, చేయండి, ప్రార్థన చేయండి. ఆ సమయం నువ్వు రాలేకపోయినా నీ ఇది దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించు. 2వ మాట చెప్తా, ఇక్కడ రాయబడింది ఇవుడి. చెప్పండి, ఇవుడి. 2వది ఏంటంటే నీ తలాంతులు దేవునికి ఇవ్వాలంట. నీకు ఏ తలాంతు ఇచ్చాడో దేవుడు, నీ తలాంతును దేవునికి ఇవ్వండి అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14వ వచనం 25:14. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. చూడండి, నాకెళ్ళి చూడండి, ఇది మనకు తెలుసు. ఇప్పుడు తలాంతులు ఇచ్చాడు. చదువమ్మా 26-27 కూడా చదువు. చూడండి, చదువు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. చదువు.
5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించి మరి ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. అలాగనే రెండు తీసుకున్నవాడు మరి 2 సంపాదించి దేవుడికి ఇచ్చాడా? అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యాజకుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. వారి దగ్గర లెక్క చూసుకుని అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే. నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావే, అదిగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి. నిన్ను అనేకమైన వాటి మీద చూడండి, ఈ ప్రకారంగా రెండోది కూడా అదే చెప్పాడండి. ఇదే అన్నాడు. ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఇప్పుడు ఒక తలాంతు ఇచ్చాడు చూడండి, వాడి దగ్గర కూడా వెళ్ళాడు. వాడు ఏమని చెప్తున్నాడు? తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు విత్తిన చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుకుని ఇదిగో నీది నీవు తీసుకొనవని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారులతో ఉంచవలసి ఉండేను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందునని అతనితో అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇవి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును. అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియో తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని. చూడండి, ఇంతగా రక్షించబడి ప్రభువుని ఎరిగి ఆరాధించి బల్లో పాల్పొంతూ ఎంత చేసి అగ్నిలోకి వెళ్తావా చెప్పు సోదరుడా? ఒక్క మీటింగ్ కన్నా వస్తావా? సంఘ ప్రార్థనకు వస్తున్నావా? ఉపవాస ప్రార్థనకు వస్తున్నావా? బ్రదర్స్ ప్రేయర్ మీట్ అంటే కొద్దినాలు వచ్చేసారు. ఇప్పుడు తీసేయండి. ఇప్పుడు కరోనా వైరస్ బట్టి ఏదో సాగు చెప్పండి. ఇప్పుడు కూడా కలవచ్చు, ఎడంగా కూడా మోకరించి ప్రార్థన చేయొచ్చు. సమయాన్ని పోనివ్వకండి. ప్రభు చెప్తాడు సమయం ఒకటి. రెండోది, మీ తలాంతులు దేవునికి ఇవ్వండి. ఏ తలాంతు నీకు ఇచ్చాడు ఒక్కొక్కరికి వాళ్ళ సమాజంలో చెప్తాడు. మర్చిపోకండి. అంటే ఇప్పుడు పాటలు పాడచ్చు చేతవు, మందిరం శుభ్రం చేసి మందిరం బాగు చేయడం చేతవు, మంచిలు తెచ్చి పెట్టడం చేతవు, సేవకులకేమో అక్కరుంటే వచ్చి సమకూర్చి ఇచ్చిపోవడం చేతవు, దేవుని సేవకులతో అన్ని మైకులు అన్నీ తీసుకొని పోవడం చేతవు. వాడికి 5 తలాంతులు ఉన్నాయి కాబట్టి 5 ఇచ్చేసాడు. ఎందుకంటే వాడతాడు. ఎందుకు చెప్పినా తన పని ఆపుకొని దేవుని విలువ విషయం, దేవుని మందిర విషయం, దేవుని పని విషయం, దేవుని గణపరిచే విషయం, స్వార్థ పని విషయంలో వెనకంజ వేసేవాడు కాదు. అందుకని 5 ఇచ్చాడు. చక్కగా 5 తీసి 5ని 5 సంపాదించాడు. కథలు అనుకోబాకండి. రేపు ఏడుతావు, భయంకరంగా ఎలుపల చీరలో త్రాసి పెడతావు. నేను రక్షించబడ్డాను, ప్రభువు నెరిగినాను, పరలోకం వెళ్తాను, పరలోకం చూస్తావు అంతే. నీకు ఆశీర్వాదాలు రావు, నీకు బహుమానాలు రావు, దీవెనలు రావు. ఎప్పుడు నీ తలాంతులను వాడుకోకపోతే, అది ఏదైనా సరే దేవుడిచ్చిన దాన్ని బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడండి. 2 ఇచ్చాడు. వాడికి సామర్థ్యం 2, ఇంకా 2 ఇచ్చాడు. 2 ఇస్తే చేస్తాడని తెలుసు అనుకోండి. ఒక పని అప్పు చెప్పామనుకోండి, ఉదాహరణగా ఈ ఫ్యాన్ బిగించాలా అన్నాను అనుకోండి. నువ్వు బిగించగలవు, అందుకే నీకు చెప్పా. నువ్వు రాలేదు అనుకోండి, ఏం జరిగింది? అది ఆగదు. ఆ పని జరిగింది, కానీ నీ తలాంతు నువ్వు పోగొట్టుకున్నావు. నీకు వచ్చాడు కూడా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు అంతే.
నేను అర్థమైందని చెప్తున్నా అండి. పేన పోవచ్చు అది కాదు నేను చెప్పేది. అర్థమైందని. సరే ఎన్ని అయిపోయినాయి? ఒక తలాంతు ఒక తలాంతు ఇచ్చాడు. ఎందుకు ఒక తలాంతు ఎందుకు ఇచ్చాడు? వీడు సామర్థ్యం అంతే. అయినా చూద్దాం, కానీ ఒకటి ఇచ్చినా దీన్ని ఒకటి వాడతాడో లేదో చూద్దాం అనుకున్నాడు. అనుకోండి, ఒకటి అంతే. ఊహించుకోండి మీరు. ప్రార్థన చేయి గంట సేపు, రోజుకి ఒక గంట సేపు ప్రార్థన చేయమని చెప్పాం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒక తల అనుకున్నది. ఎంతమంది నమ్మకంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు? వచ్చాడు, అయ్యా ప్రార్థన చేయమని చెప్పావు, కానీ మా పెద్ద ఆయన వాళ్ళు చిన్న ఆయన వాళ్ళు వస్తున్నారు. రోజు ఆవిడ వచ్చి వీళ్ళు వచ్చి, మరి అమ్మాయి వాళ్ళు వచ్చిన ఆయన వచ్చి, అది వచ్చి ఇది వచ్చి, చుట్టాలు వచ్చి, నాకు పని ఉండి ఆ ఊరు పోయి ఈ ఊరు పోయి అటు పోయి ఇటు పోయి కుదరలేదు, చేయలేదు అమ్మా. ఇదిగో నీ తల అంత ఇదిగో అన్నాడు. అలాగుంటుంది, మర్చిపోకండి. నీ తలాంతం నువ్వు వాడుకో. నీకు ఏ సామర్థ్యం ఉందో సామర్థ్యం కొద్దే ఇస్తాడు దేవుడు. సామర్థ్యం లేకుండా కూడా అనుకోండి, ఊరక మన తమ్ముడు మాట కాదు నేను చెప్పేది అసలు అనుకోండి. ఇక్కడికి వచ్చి పాట పాడమన్నాను అనుకోండి, నాకు బాగాలే కూర్చున్నా, పెద్దోడిని అయిపోయా. ఇప్పుడు ఇంకొక సంవత్సరం వచ్చేసింది, 73 కాదు 74 వచ్చినాయి. ఒకవేళ కూర్చున్నాను అనుకోండి, చాలా మంది ఒక పాట పాడయ్యా అన్నాను అనుకోండి, చెప్పండి, ఆ తలాంతు ఇప్పుడు నేర్చుకోవాలి నువ్వు. ఏదో మాయనికత పాడితే నీకేం కుదిరింది? లేకపోతే రాజు పాట పాడయ్యా అన్నా ఏం చేయాలా? నిలబడి ఇంకొకరిని పిలుచుకొని పాటలు పాడించేవాళ్ళు ఉండాలా. మన తలాంతును మనం వాడుకోవాలి. అంతేగాని నాకు రాదని పిలవలేదు లేక ఇలాంటి సాకులు చెప్పుకునేటువంటి విధానం కాదు. నేర్చుకోవాలి. ప్రతిదీ నీకు ఇచ్చిన తలాంతును దుర్వినియోగం చేయద్దు. నీకు ఒక తలాంతు ఇచ్చాడు, 2 ఇచ్చాడు, లేదా 5 ఇచ్చాడు. నీ తలాంతు నువ్వు పాడు చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తాడు. ఇక్కడ అన్నాడు, ఒకటేమో సమయం అంటే దినాలు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. దానిలో జాగ్రత్త ఉందంటాడు. రెండోదేమో నీ తలాంతును 21వ వచ్చింది, 21 వచ్చింది, 21 వచ్చింది. చూడు, అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. ఎంత అద్భుతం అండి, ఎంత ధన్యత. నీకు ఒక్క తర్వాత అయినా అదే అనేవాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అనేవాడు. కానీ అనిపించుకోలే, నేను చెడ్డోడిని తెలుసుగా, ఇతని చోట పోయేవాడు తెలుసుగా, నేను మొత్తాన్ని తెలుసుగా, మరి ఎందుకని నువ్వు వాడలేదు? నువ్వు ఎందుకని వాడలేదు నీ తలాంతుని అని అడిగాడు అనుకోండి. నువ్వు ఎందుకని వాడలే? నేను అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? ఏ సమాధానం చెప్పినా అంతా రికార్డు చేసి పెడతాడు ఆడ. నువ్వేం చేసినావో, ఏడకెళ్ళావో, ఏం చేస్తున్నావు, ఏ సమయాన్ని ఏం పాడు చేసావో, సమయం అంతా ఏం చేసినావో అంతా రికార్డు చేసి నీ ముందు టీవీలాగా పెడతాడు. ఇక నువ్వేం చెప్తా? నేను అది అక్కడ కాదు అంటారా? కుదరదు. ఏదైతే చెప్పచ్చు. సమయం పోనీ బాకండి. మూడోది, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే చూడండి, నీ హోదాని దేవునికి. మళ్ళీ దాని లోకాసు వార్త మళ్ళీ ఒకసారి ఇవ్వడి, చదువు ఒకసారి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతో మనుషులు మీ ఒడిలో కొలుతట్లు మీరు ఏ కొలతో కొలుతారో. మూడోది, మీ హోదాని దేవునికి ఏంది? హోదా అంటే ఏంది? మీ చెప్పండి. మీ హోదా అంటే మీ గౌరవం, మీ ఘనత, మీకున్నటువంటి ఐశ్వర్యం అంటే ఆ గౌరవం, హోదా. నీ హోదా అంటే అంత. మేము మొన్న ఒక బిడ్డ గురించి చెప్పుకుంటా, నేను అక్క పాలు చెప్పుకున్నాం. నేను చెప్పుకున్నాం, పాలు లేదు, మేమిద్దరే చెప్పుకున్నాం.
పువ్వు పుట్టితే వికసించిద్ది అన్నా నేను. ఏంటండి అంది. పువ్వు పుడితే పువ్వు వికసించిద్ది అన్నా. అంటే ఏంటంటే ఆ పుట్టినప్పుడే ఆ జ్ఞానం వచ్చింది ఆ పిల్లలకి అన్నా. అంటే ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా వాళ్ళందరూ జ్ఞానం కలిగి ఉండాలి. అది జ్ఞానం అంటే. వాళ్ళకి అర్థమైపోయింది ముందే. రే అక్కడ మైకు ఉందిరా, ఇక చెప్పే పనిలే. ఆ మైకు తెస్తాడు వాడు. ఎక్కడా, పక్కన, ఆ మూలన, ఎక్కడా అంటే ఏమైంది ఇప్పుడు? ఏమా ఎక్కడా? వీడు ఎన్నిసార్లు అరే అక్కడ రా, అది పెట్టాను రా అన్నాడు అనుకోండి. ఎన్నిసార్లు అనే చెప్పు, ఎక్కడా ఎక్కడా అంటాడు వాడు. జ్ఞానం కలిగి వాడు ఏం చేస్తాడు? అక్కడ నుంచి చెప్పాడు కాబట్టి వెళ్ళి తీసుకొచ్చేస్తాడు. జ్ఞానం ఇప్పుడు చెప్పేది ఏంటంటే హోదా. నీ హోదాని దేవునికి ఇవ్వాలంట. ఆడవాళ్ళకి కూడా హోదా ఉంటుంది, బ్రదర్స్కి ఉంటుంది, అందరికి ఉంటుంది. నీ హోదాని అంటే నీ గౌరవాన్ని దేవునికి ఇవ్వమంటాడు. ఇవ్వండి. ఒకటేమో సమయాన్ని ఇయ్యి, రెండోదేమో మూడోదేమో అపోస్తల కార్యం 10వ అధ్యాయం. ఒకటి కాదు చదువు, చాలా బాగుంటుంది 10 దాకా. ఒకటి చదువు ముందు. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. ఎవరైనా ఏంటి హోదా? శతాధిపతి. 100 మందికి అధికారి అండి. అమ్మా అర్థమవుతుంది నేను చెప్పింది? అమ్మా మాట్లాడుతున్నారు మీరు, నేను చెప్పేది అర్థమవుతుంది కదా? మీరు చదవండి వెనక. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం చదువు. 1, 2 కూడా చదవండి వెనక. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి. చదవండి, ఎవరో ఒకరు చదవండి వెనకాల. నువ్వు లేరా సంజయ్? చదవండి. చదువు. అతడు తన ఇంటి వారందరితో కూడా ఏమండి ఏమిటి హోదా ఏంది? 100 మందికి అధికారి అండి. కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తాడా? చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఎంతమందికి అధికారులు? మీరు ఎంతమందికి అధికారం కలిగిన వాళ్ళు? కాకపోతే భార్య మీద అధికారం చేస్తాం, పెత్తనం చేస్తాం. పిల్లల మీద పెత్తనం చేస్తాం మనం, అవును కదా? ఈయన ఆ ఇటలీ పటాలంలో శతాధిపతి, 100 మందికి అధికారం కలిగిన వాడు ఏం చేశాడు? దేవునికి సమయం చేశాడు. కుటుంబం అందరితో కలిసి ప్రార్థన చేస్తాడండి. 10వ వచనం. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడ్డయు సరే 4వ వచనం చదువులే. 4 ఇప్పుడు ఏం జరుగుతుంది? కుటుంబం వారు అందరితో కలిసి ఏం చేసేవాడు? ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఏం జరిగింది? దేవదూత ప్రత్యక్షమైందండి. ఏంది? బైబిల్ చదవట్లేదు మీరు? వెంటనే చెప్పేయాలి. ఇప్పుడు కుటుంబం అంతతో కలిసి ప్రార్థన చేస్తుంటే ఎవరు వచ్చారు చెప్పండి? దేవదూత ప్రత్యక్షమైంది. చెప్పండి, ఏం హోదా కలిగిన వాడు? 100 మందికి అధికారం కలిగినాడు. అంటలే పిల్లలను కానీ భార్యను కానీ. అధికారం ఉండేవాడు ఏం చేస్తాడు చెప్పండి? 100 మంది మీద అధికారం ఉండేవాడు వాడు ఏం చేస్తాడు? ఎన్నికెడతా 10 మంది వస్తారు. 10 మంది ఎన్నికెడతా వస్తారు. వాడు ఎన్నికెడతా
ఏం చేస్తారు అక్కడ? ఏం మామూలు మీరు చెప్పండి, ఇప్పుడు లోకంలో చెప్పండి ఏం జరుగుతుంది? 10 మంది, 100 మంది లేదా ఒక అధికారం కలిగిన వ్యక్తి, అంటే ఒక ఉన్నతమైన ఉద్యోగం, ఒక ఇటాలనే పటాలంలో శతాధిపతి, దానికి అధికారం కలిగిన వ్యక్తి ఎట్లుండదు? ఇంటికాడ ఎట్లుండదు? బూట్లు పక్కన తీసుకొచ్చి ఎదురుగా పెట్టాలా? అన్నీ తెచ్చి అడిగి అన్నీ చేయాలా? మొత్తం అంతా రెడీ చేసి పెట్టాలి, అంతే కదా? మాట్లాడండి. ఎందుకంటే వాడు చచ్చినాక ఆ ఉద్యోగం నాకన్నా వచ్చింది అనుకుంటారు చాలామంది. అట చేసేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అది కాదండి, తన హోదాని పక్కన పెట్టాడు. భార్య, పిల్లలు అందరితో కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆకలైంది, మధ్యాహ్నం సమయంలో దేవదూత ప్రత్యక్షమైంది. ఆయన సేవకుడిని పంపించాడు. సేవకులు వచ్చేసారు. ఇవందరూ పోగు చేశాడండి, మొత్తాన్ని పోగు చేసి ఆ ఇంటి పక్క వాళ్ళు అందరూ పోగు చేసి, ఆ ప్రవక్త వస్తే, దేవుని సేవకుడు వస్తే ఇళ్ళ వాళ్ళ పక్క వాళ్ళందరినీ చూసి వాక్యం చెప్పించాడు. తర్వాత ఉంటుంది అది అక్కడ అంటాడు. తర్వాత యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే ఆయన పక్షపాతం లేనివాడు. అక్కడ ఉంది 32, 33 ఇద్దరితో వస్తే. ఇప్పుడు తన హోదా పక్కన పెట్టి ఆ పక్క వాళ్ళు వెళ్ళి అందరూ పోగు చేసి తన ఇంటికి తీసుకొచ్చి వాక్యం వినిపించాడు. చెప్పండి, మరి దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, నువ్వు ఏ హోదా ఉందో నాకు తెలియదు. ఇప్పుడు ఈ లోకంలో ఏం లేదండి, ఒక్కసారి ఏదన్నా ఒక హోదా ఏదన్నా చెందుతుంటే ఏం పెత్తనం చేస్తారు లోకంలో. కాబట్టి దాన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు ఎవరికి ఎలా హోదాని మాట్లాడండి, ఎవరికి ఎలా? లోకాసు సువార్త 6 మళ్ళీ క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి. ఇక్కడ చాలా విషయాలు ఆపి కానీ 25 చదవండి. వచ్చిన అపోస్తల కార్యం 10, 25 చదవండి ఒకసారి. తర్వాత 29 కూడా చదవండి. ఒక మంచి మాట్లాడాడు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి, అమ్మా సిస్టర్ నాకే చూడండి ఏం చేశాడు? ఎందుకని 100 మంది మీద అధికారి ఏం చేస్తాడు? పేతురు వచ్చాడు అంటే సేవకుడు వచ్చాడు. ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడు? సాగిలు పడ్డాడు. దేవుని తర్వాత దేవుడిన సాగిలు పడి నమస్కారం చేసి, అంటే తన హోదాని ఏం చేశాడు? మనమైతే అంటే కొద్దిగా ఉండేవాడు వచ్చాడు పరిగెత్తుకుంటే వాడు కుర్చీలు వేయటం, అదేయటం, ఇదేయటం, వాడిని ఎందుకు చేస్తాం? అదే ఆ గౌరవించడం తప్పుగా నేను చెప్పేది. దేవునికి కావలసిందంటే నీ హోదాని దేవునికి, నువ్వు దేవుని ఎంత గణపరుస్తావో, దేవుని ఎంతగా నువ్వు గణపరచడం నేర్చుకుంటావో దేవుడిని నిన్నంత గణపరుస్తావు. అంతే ఉంటుందిగా బైబిల్లో. 1వ సమూయేలు 2వ అధ్యాయం 30 వచనాలు 29, 30 మధ్యలో ఉన్నాయి. నన్ను గణపరచవాడిని చదవండి. 2వ అధ్యాయం 1వ సమూయేలు 2వ అధ్యాయం. నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తా, నన్ను తృణీకరించు వారిని త్రీకారవంతులు. ఏం చేస్తాడంట ఆయన? ఈ 100 మంది మీద అధికారి అయినటువంటి కొర్నేలి ఇప్పుడు దేవదూత 2 సార్లు ప్రత్యక్షమైందండి. దేవదూత 2 సార్లు తన ప్రార్థన ఆలకించింది. ఎంత గర్వం ఉంటుందో మనకైతే. దేవదూత ఏమొచ్చిందంటే ఇక మనకెక్కడ చెప్పండి, మన అసలు పక్క వాళ్ళతో బలుగుతామా అని. ఇప్పుడు దేవుని సేవకుడు వచ్చినాడంటే ఇప్పుడు సాగిరపడి, నువ్వు వచ్చడం మంచిది అని చెప్పి చదువు 29.
చూడండి, నేను చెప్పేస్తాడు ఇక్కడ కులం వచ్చిందన్నమాట. ఆయన ఏం చేశాడు నాకెళ్ళి ఉన్నది, నాకెళ్ళి ఉంది. తన హోదాని పక్కన పెట్టాడని చెప్పాం కదా. ఇక్కడ 3 సంగతులు. ఒకటి దేవదత్త ప్రత్యక్షం, రెండోది దేవసేవకుడి సాగిలపట్నం, మూడోది ఏం జరిగిందంటే ఇక్కడ రాయబడిన మాట ఇది చూడండి, మర్చిపోకండి. ఆకాశం నుండి ఒక దుప్పటి వచ్చింది, ఈ భూమి మీద ఉన్న సకల ఆ జంతువులన్నీ పెట్టాడు, చంపుకొని తినన్నాడు. నేను అన్నాను, బాబు ఎప్పుడన్నా చేసినా, నేను ఎప్పుడన్నా చంపుకొని అట్లాడి ఆ మాంసాలు నేను తినేవాడినా? దేవుడు పరిశుద్ధపరిచింది, నిశ్శబ్దంగా ఎంతొద్దన్నాడు. ఆకాశానికి ఎత్తబడింది. ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే శర్మకారుడు ఇంటికి వచ్చాడు. ఎవరైనా నిష్ట కలిగిన బ్రాహ్మణం అనుకోని. ఇప్పుడు శర్మకారుడు అంటే ఏం పని చేసేవాడు? మాట్లాడండి. చర్మకారుడు అంటే ఏం పని చేసేవాడు? దొందపోతూ తోడు కోసుకొని మాంసాలు కోసుకొని చర్మకారుడు అక్కడికి వచ్చాడండి. అక్కడ తెచ్చాడు ఆయన. అర్థమైంది? ఇప్పుడు తన హోదాని పక్కన పెట్టేసినాడు. ఇప్పుడు ఆ కులపోలే కావాలంటే, ఈ కులపోలే కావాలంటే, ఆ కులపోలే అసలు నేను రానంటారు చాలామంది. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. దేవుని నమ్ముకున్నాక, ప్రభువుని ఎరిగినాక, పాపాలకు పోయి విడిచిపెట్టినాక, యేసయ్యను రక్షకుడు చేర్చుకున్నాక ఇంకా కులాలనా, ఇంకా మతమేనా? ఇంకా నీ హోదా, నీ స్థాయిని విడిచిపెట్టవా? ఆయన అడుగుతాడు. ఇక్కడ విడిచిపెట్టాడు. ఇప్పుడు చెప్పాడు, అయ్యా నువ్వు వచ్చి మంచిదంటే ఎక్కడికి వచ్చాడంటే శర్మకారుని ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఆ భాగానికి వెళ్ళను కానీ మళ్ళీ చూద్దాం. చెప్పండి, మొట్టమొదటి ఏమి ఇవ్వాలంటే దేవునికి? అందరూ చెప్పండి, సమయాన్ని దేవునికి ఇవ్వాలి. రెండోది తలాంతులు దేవునికి ఇవ్వాలి. మూడోది మన హోదాని దేవునికి ఇవ్వాలి. అంటే హోదా అంటే ఇప్పుడు 3 విధాలు ఉన్నాయి. అధికారం ఉంది, కులం ఉంది, దేవుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఇన్నుండా ఇప్పుడు చెప్పాడు. ఈ పొరపాటు తర్వాత తీర్చదు చూడండి, అక్కడ ఉంది. నేను ఇలా జరిగిందయ్యా, పైకి ఎత్తబడింది, నేను అపవిత్రుడైపోయినాను, నా దేవునికి నేను అవమానం కలిగించినాను. ఇప్పుడు నేను నీతో కలిసి అక్కడ కలిసి కొన్ని దినాల నుండి వాళ్ళతో కలిసి భోజనం చేశారు. ఆ బయట ఆ తొట్టుల్లో ఆ శర్మం బయట తొట్టుల్లో పెట్టి ఒక పిక్చర్ ఉంది, దానికి తొట్టుల్లో పెట్టి ఆ శర్మం నానేసేవాడు. ఈ లోపల ప్రార్థన చేస్తూ వాళ్ళు తినే ఆ వాసన కొంపలు ఆడనే భోంచేసినారండి. కొన్ని దినాల నుండి తన హోదాని పక్కన పెట్టేసి ప్రభు కొరకు జీవించినటువంటి వ్యక్తి. అందుకనే పరిశుద్ధమైన గ్రంథంలో ఆయన పేరు లిఖించబడింది. ఇప్పుడు అంటాడు, చెప్పండి, ఇవ్వండి. ఇప్పుడు 4వ చెప్తా. లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఎత్తున్నాను. ఉండండి, ఇదేంటి? 4వదంటే నీ ఆస్తిని దేవునికి ఇవ్వాలంట. ఎందుకు? రక్షించబడే వ్యక్తి, నీ పాపాలను విడిచిపెట్టిన వ్యక్తి, ప్రభు కొరకు జీవిస్తానే బాప్తిసం తీసుకున్న వ్యక్తి, ప్రభువుని ఆరాధించి ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాలు పొందినటువంటి వ్యక్తి, వాడు చేయవలసిన విధానం. యేసయ్య ఆ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు యేసయ్య మాట్లాడు. యేసయ్య ఎవరైతే యేసయ్య ఏ ఇంట్లోకి వస్తాడో, అందుకనే ఒక చర్చి ఉందంటండి. ఏదో నాకేనండి అమ్మా, ఒక చర్చి ఉందంట. ఆ చర్చిలోకి ఒక ఒక మంచి విశ్వాసి వెళ్ళాలని పొద్దున్నే లోపలికి పోవాలంటే అక్కడ లోపలికి రానిట్లేదంట. అది ఒక కులపోలకే అంత. వాళ్ళ పేరు చెప్పదే ఉంది, చరిత్ర అది.
కథలో కలబులి మాటలు కావు. అది వాళ్ళ కులపోలే దానికి రావాలి. ఇక రెండో వాళ్ళు రాని వస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం వస్తే లోపలికి రాని ఇట్లా వాళ్ళే రావాలి. కానీ ఈయన బయటే ఆ వాయిట్ కాడ మోకరించి ఇంకా ఒక రోజు అంట ఏడుచుకుంటా లోపలికి పోయి ఆరాధన చేద్దామంటే చేయట్లేదు ప్రభు అని ఏడుచుకుంటూ వచ్చిన ఒక ముసలాయన కర్ర తీసుకుని వస్తున్నాడు. ఏంటయ్యా ఏంటి ఏడుతున్నామంటే లోపలికి రానిట్లేదండి వాడు ప్రార్థన చేసుకుంటాం. ఆయన చెప్పాడంట నాకేం స్థానం లేదు, నీకేం స్థానం ఉంటుందయ్యా, అక్కడికి వెళ్ళు ఆడపో ఆడ చెప్పాడంట. యేసయ్య ప్రత్యక్షమయ్యి ఆయన ఆశ తీర్చేదాని కొరకు వెళ్ళి నాకే లోపల స్థానం లేదు, నీకెట్ట స్థానం ఉంటుంది అని పంపించింది. నీ ఇంటిలో లేకపోతే మందిరంలో, మందిరం అంటే ఏంటి చెప్పండి? మందిరం అంటే 1వ కొరింథీ రాజపత్రికలో రాయబడింది కదా, మనమే ఆయన కాలేదు. అది కూడా చదువు ఒకసారి. ఎక్కడ 1వ కొరింథీ రాజపత్రిక 16వ వచనం. ఎక్కడ దేవుడు ఆడతారు? 3వ అధ్యాయం 16వ చదవండి. ఎవరంట? అందరూ చదుదాం. అందరూ మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? చదవండి ఇప్పుడు చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? చాలు, తర్వాత చదువుకొని. ఎవరు అంట? ఆలయం అంటే ఏంటి? మనము. మరి ఆ కులం ఈ కులం అయితే మందిరం ఆలయం దగ్గర ఎట్టారు? అది నీకు ఆలయం కాదు కదా దేవుడికి. నీ కులం అనే ఆలయం, నీ మతం అనే ఆలయం. అంతేగాని దేవుడు ఎట్టొస్తాడా? ఆ ఇంట్లోకి వస్తాడా? మాట్లాడండి, వస్తాడా? నేను చెప్పలే. మనం దేవునికి ఆలయం అంటండి. ఆలయంలోకి ఏం రావాలా? పరిశుద్ధమైంది రావాలి. అంతేగా? కింద ఒక మాట చదవండి అక్కడి. ఎవడైనా చదువు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే అది అంతే, నువ్వేం మేలు కలగదు. దేవుని ఆలయము నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. అందుకని ఎన్ని సంవత్సరాలు వచ్చినా అంతే, నీ బతుకు నా బతుకు అంతే. మన బ్రతుకులు అదే బతుకు, ఇంకేమలే, ఏ మేలులే. నీ ఆస్తి దేవునికి ఇవ్వాలంట. జక్కయ్య ఇప్పుడు నిలబడి చెప్తాడు, ఎవరైనా నువ్వు 50 రూపాయలంటే 150 రూపాయలు వసూలు చేసేవాడు. 4 గంటలు ఎక్కువ తీసుకున్నాడు, అక్రంగా సంపాదించినాడు. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో ఇప్పుడు చెప్తున్నాడండి ఆయన. చదవమ్మా, చదువు. జక్కయ్య 8వ వచనం చదువుతుంది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, ఎందుకని ఏమ్మా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాడండి. ఇప్పుడు మార్పు వచ్చింది. యేసయ్య నీలో ఉంటే, యేసయ్య నీ మార్పు కలిగితే, నువ్వు మారు బస్సుమంది నిజంగా నువ్వు రక్షించబడి ఉంటే, బీదలు కనపడ్డా, దరిద్రులుండా, ఇప్పుడు బీదలకి సగం ఎత్తాడంట. చదువు. నేను ఎవరి ఎద్దైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే అది చూడండి, తన ఆస్తిని ఇప్పుడు చెప్పాడు. నేను అన్యాయం తీసుకున్నా, దాన్ని 5 రూపాయలు తీసుకున్నాను అన్యాయంగా, 4 గంటలు 15 రూపాయలు ఇస్తా. ఆ 5 రూపాయలు కాక ఇంకొక 15 రూపాయలు, 4 అంటే 20 రూపాయలు ఇస్తా. 4 గంటలు ఇస్తా. నువ్వు రక్షించబడ్డావు కదా, ప్రభువుని ఎరిగినావు కదా, నిజంగా నీ జీవితంలో అలాంటి స్థితి ఉందా? నీ ఆస్తి దేవునికి సమర్పణ కలిగి జీవిస్తున్నావా? ఉందా? ఇస్తున్నావా ఆయన చెప్తాడు. ఇప్పుడే ఏంటమ్మా, ఏంటి అప్పుడు మీకు ఇవ్వబడను. చూడండి, చదువుదాం. 1వ సమూయేలు తీసుకోండి, 1వ అధ్యాయం 28వ వచనం, 5వ 1వ సమూయేలు
చదువు. కాబట్టి కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. నేను ఆ బిడ్డను యెహోవాకు యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ప్రతిష్ఠిస్తున్నా. తాను బ్రతుకు దినములన్నిటను తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాడు. వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఏమ్మా, పిల్లలు లేక 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 పుట్టింది కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఏం చెప్తుంది? ఇప్పుడు ఆమె లేక లేక పుట్టారు అనుకోండి, మన పిల్లల్ని అడిగి చేస్తామా? మనం వస్తే వాళ్ళని తీసుకొస్తాం, లేదా మనం చేస్తే వాళ్ళ చేతి చేపిస్తాం. అమ్మో, ట్యూషన్ పోద్దేమో, లేకపోతే స్కూల్ పోద్దాం, అది తప్పు కాదు. ట్యూషన్ పంపించాలా, స్కూల్కి పంపించాలా? నీ బిడ్డను దేవునికి ఇవ్వాలి. మొట్టమొదటి బిడ్డ దేవునికి ప్రతిష్ఠితుడు. నేను ప్రభు మహిమ చెప్తున్నాను. మమ్మీ ఏ స్థితిలో బతుకుందో నాకే తెలుసు. నన్ను మాత్రం పిల్లలు లేకపోతే అంటే కొడుకులు, 2 అక్కలు ఉన్నారు. అవంట మా పొలం మాకు ఒక్క కొడుకుని, ఆ కొడుకు నీకు ఇస్తానని ప్రార్థన చేస్తుందంట. నాకు తెలియదు. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందో, సరే కాటూరి జాన్ గారని, కాటూరి మరియమ్మని ఎప్పుడో ఎన్న పేరు, నేను చిన్నపిల్లప్పుడు వాళ్ళ పేరు తిరుగుతూ ఉండేవాడు. అన్ని ఊళ్ళు తిరిగేవాడు. వాడు తిరిగి సేవ చేసేవాడు. మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టారు. అంటే అక్కడ విశ్వాసం లేరు కాబట్టి వాళ్ళు వస్తే అక్కడ ప్రార్థన పెట్టుకున్నాను. పెడితే ప్రభు చెట్టు అయితే ఏదో మొత్తానికి ఇచ్చాడు. 10 మంది ఇచ్చాడు. ఇక ఇష్టం అన్నమాట. ఒక్కడే కొడుకుది కదా, ఇంకా నా ఇష్టం. పేకాట, సిగరెట్లు, ఇంకన్నీ ఇష్టం అన్నమాట. ఒక్కడే కొడుకుంది కదా, గరాభంగా మెచ్చేసింది. ఒకళ్ళు ఎవరన్నా అది తప్పురా, అదేంటంటే అది ఒక అట్లా గమ్మత్తుగా కాసేపు ఆడుకుంటున్నాడు, దాన్ని మాత్రం తప్ప అంద మా మామగారు ఉన్నాడు. మా మామగారు అనేవాడు, పేకాడ పోతాం అంటారా? దాన్ని ఏముందండి, సరదాగా పిల్లలతో సరదాగా పోతాడు. ఏముందండి, సరదా భయం చేసింది, డబ్బంతా పెట్టడం మొదలు పెట్టేసింది. బీడీలు తాగుతాం, సిగరెట్లు తాగుతామంట అన్నాడు. మమ్మ అనేది అది ఏందో, దాన్ని ఏముంది, పెద్దోడైతే మాట్లాడుతుండే అది ఏముందిలండి అని చెప్పండి. ఎక్కువైంది అన్నీ. రైల్వే స్టేషన్లో పడకుండా డబ్బులు లేక 3 సినిమాలు చూసి, ఫస్ట్ సెకండ్ బెడ్డింగ్ షో కూడా చూసి ఇంకా ఛార్జీకి లేవు. ₹1 జేబులో బిళ్ళ ఉంది, రూపాయి బిళ్ళ జేబులో పెట్టుకుంటే అది వెళ్ళిపోయింది నిద్రపోతుంటే. ఎక్కడ పడుతున్నాను? రైల్వే స్టేషన్లో ఏమీ లేదు, తల కింద కూడా ఏమీ లేదు. ఆ మట్టి మీద పడుకున్నా, నిద్రపోయితే ₹6 కూడా పోయింది, వెళ్ళిపోయింది, ఏమో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? మా ఊరు 18 కిలోమీటర్లు మా ఊరు నడవాలా. కడుపు కాలుతుంది, ఆకలి అవుతుంది. 3 చూస్తే 3 అంటే 4 చూసా. మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, బెడ్డింగ్ షో. తెల్లారి గంటల 5 అయింది. అప్పుడు బాగా నిద్ర అవుతుంటే పడుకొని నిద్రపోయాం. లేచాక 8 అయింది. ఎవడు బలకెత్తాడు? ఎవడో పనికి ఎంతమంది అందుకుండా పోయారో తెలీదు. కథ కాదండి, నా బతుకట్లాంటిది. ఇక ఇప్పుడు నడిచి తాగడానికి బయలుదేరినా. ఒక చోటకు వచ్చి ఒక ఆలోచన వచ్చింది. హోటల్లోడికి పాత్రలు తోగితే అన్నం పెడతాడు కదా అని ఆలోచన వచ్చింది నాకు. వెళ్ళి ఏమండి ఆకలి అవుతుందండి, పని చేస్తాను అన్నా. వాడు పాపం దయగలిగి సరే కూర్చోరని చెప్పి కడుపు నిండా భోజనం పెట్టాడు. నేను తక్కువ తింటాను అనుకున్నారా? నిజమండి, అంత తింటాను. లే, అబద్ధాలు చెప్పను, తక్కువ తిన్నాం. మాకెళ్ళి మరకంలో 4వ వంతు ఉంటుంది కదా, మానిక అంటారు, ఒక సోల అంటారు. సోల అన్నం వండితే నాకు ఒక్కడికే.
నేను ఒక్కటి తిన్న తర్వాతనే అంతే. ఆయన సంబంధం ఏంటంటే నాకెళ్ళి నేను చూస్తూ ఉండేది పాపం. అది కూడా పప్పు వేసాడు, గోంగూర పెట్టేసి తిన్నాడు. పాపం మీకు ఎంత ఆకలైందని తినయ్యా తినయ్యా అన్నాడు. వాడు పిల్లలు లేరంట. నన్ను పెంచుకోవాలనుకున్నాడు. ఆయన మంచి ఆయన అన్నం పెట్టినాక చక్కగా కూర్చోక పడుకో అని చెప్తున్నాను. ఈ లోపల మామూలు దేవులాడుకుంటూ వచ్చేసాను. వచ్చి అడుగు తిరిగితే వాడు హోటల్కి వస్తే ఆ హోటల్ కడకు వచ్చినాక ఇక్కడ ఇటువల్ల వాడు మనిషి వచ్చారంటే వీడికి భయం వేసింది. నువ్వు కొనుక్కొని ఉండా, ఇది లేకపోతే తీసుకెళ్ళటం పోయింది. చెప్తున్నా మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంతా చెప్తుంది చూడండి. ఈరోజు నా బతుకు మార్చిన నా ప్రభు నా జీవితాన్ని మార్చినాడు, నా సమస్తాన్ని మార్చినాడు. నేను ఇప్పుడు రక్షించబడ్డాక బస్తా ఒడ్లు నా సైకిల్ మీద పెట్టుకొని ఆ హోటల్ వాడికి తీసుకెళ్ళి బస్తా ఒడ్లు ఇచ్చేశాను. తెలియదు అతనికి చెప్పాను. ఫలానప్పుడు తారీఖులు కూడా చెప్పాను. ఫలానా టైంలో నేను ఇట్లా వచ్చాను, నాకు ఖరీదు నుండి ఆనందం పెట్టావు, ఇదిగో అని పెట్టి ఓటేస్తున్నాడు. నేను పెంచుకుందాం అనుకున్నా అంటారు. సరే, ఇక్కడ వద్దాం. జక్కయ్య నిలవబడి ఇప్పుడు చెప్తాడు, కూర్చోలే, వంగలే. దీనికి చాలా వాక్యాలు ఉన్నాయి. వంగుడు ద్వారా, కూర్చోడు ద్వారా అది దేవునికి సమర్పణ జీవితం కాదు. అది ఆ పక్షపాతం కలిగింది. నడువంగింది లేదో. ఎన్ని రోజులు వంగింది? 30 సంవత్సరాలు. అంతే నడువంగిపోయిందంట. దెయ్యం పట్టిందన్నమాట. దేవునికి ఇవ్వకుండా చెయ్యని దెయ్యం పట్టింది. అదొక దెయ్యం. ఇవన్నీ కలిపి దెయ్యాలు పట్టినాయి. ఇతరులు సంపాదించుకున్నాడు. ఇప్పుడు జక్కయ్య అయ్యా నిలబడ్డాడు. ఇప్పుడు ఖచ్చితంగా నిలబడ్డాడు. నేను ఇదిగో నా ఆస్తులు సగం పేదలకు ఇస్తాను. ఎవరి దగ్గర అన్నా కానీ అన్యాయంగా నేను తీసుకుంటే 4 గంటలు ఇస్తాను. అమారి చదువు ప్రార్థన చేసుకుందాం త్వరగా. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, చదువు. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఇప్పుడు ఒకటేం చెప్పండి, మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. రెండోది మీ తలాంతులు దేవునికి ఇవ్వాలి. మూడోది నీ హోదాని దేవునికి ఇవ్వాలి. 4వది బిడ్డను. అక్కడ బిడ్డలు పెట్టి ఒక్కడే చదివా, మీకు తెలుసని అంతవరకు ఆపేశా. హన్న తన కుమారుడిని దేవునికి చేసింది, దేవునికి వదిలిపెట్టేసింది. అక్కడ పరిస్థితి ఏమన్నా భయంకరంగా ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాడు. ఇప్పుడు జక్కయ్య ఆస్తి జక్కయ్య చెప్పాడు. ఇప్పుడు దేవా ప్రభువా ఇదిగో నేను ఇలా ఇస్తాను. చదువు లాస్ట్ వారు చదువు. నేడు చదువు చదువు. అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, ఎప్పుడైతే నీ ఇంట్లో యేసయ్య ఉంటాడు, ఆ అపవిత్రం అన్నీ పోయినప్పుడు ఇప్పుడు ఇంకో మాట చెప్పి ఊరకు అండర్లైన్ చెప్తా. నీకున్న వాటిని దేవునికి ఇవ్వాలంటండి. నీకున్న వాటిని దేవునికి సమర్పించుకోవాలి. ఉన్నవాటిని దేవునికి ఇచ్చేదట. అయ్యన్నా దశం భాగమన్నా ఇవన్న అయితే ఎట్నో యుద్ధం. ఉన్నవాటిని దేవునికి ఇవ్వటం ఏందండి ఇది? ఎవరిస్తారండి? హగ్గయ్య వాడికి అండర్లైన్ ఎక్కువ చెప్పను. చదవండి 1వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై చదువు. ప్రవక్త హగ్గయ్య ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంపి వేసిన ఇండ్లుగా నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది
మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. అంటే మీరు దేవుడు మనకి ఇచ్చిన దాన్ని దేవునికి ఇచ్చే విషయం. అంటే మనమేమో చక్కగా మంచి కలిగి ఉంటే దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎంత నిర్లక్ష్యం జీవిస్తున్నాం. ఆయన అంటాడు నీకున్న వాటిని, ఆయన అంటాడు 2:15 వచ్చింది. 2:15 వచ్చింది. ఓకే. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకొనుడి. పొందంలో వచ్చింది. కొట్లలో ధాన్యం ఉన్నదా? కొట్లలో ధాన్యం ఉండగా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. ఏం చేస్తాడు? నీ దేవుని ఉంది, నీకు ఇచ్చినవి దేవునికి ఇస్తే ఆ రోజు నీకు ఇచ్చిన వాటిని దేవునికి ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత మీరు చదువుకోండి. 7 ముగిస్తాను. 7 చూడండి. 1 కొరింథీ 6:13 6:13 ఇక్కడ రాయబడింది, నిన్ను నువ్వే దేవునికి సమర్పించుకోవాలంట. ఇది దేవునికి కావాల్సింది. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వేమేమి ఇవ్వాలంటే లేఖనాలు రాయబడింది, సమయాన్ని దేవునికి ఇవ్వు, నీ తలాంతులు దేవునికి ఇవ్వు, నీ హోదాని దేవునికి ఇవ్వు, నీ ఆస్తి దేవునికి, నీ బిడ్డను దేవునికి, నీకు ఇచ్చిన వాటిని దేవునికి, నిన్ను నువ్వే దేవునికి సమర్పించుకోవాలి. మరి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవడంలో ఎంతగా సమర్పించుకున్నావు? ఇస్తున్నావా దేవునికి? ఆ మాట చదువు. భోజన పదార్థములు కడుపునకును చదువు. భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది. 6:16 6:13 కూడా 6:13 చదువు. దేవుడు దానిని తీసుకున్నారు. నాశనము చేయును. చూడా దేహము జారత్వము నిమిత్తము కాదు గాని చదువు. ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. చదువు. దేవుడు ప్రభువును లేపి మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని. ఇది నీ దేహమును క్రీస్తుకి అవయవాలు. అంటే ఇప్పుడు నిన్ను నువ్వే దేవునికి అప్పగించుకోవాలి. నీ దేహము దేవుని ఆలయం కాబట్టి దేవునికి సమర్పించుకోవాలి. ముగిస్తా. నిన్ను నువ్వే ప్రభువు సమర్పించుకో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నిన్ను నువ్వే